హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బేబీ కార్న్ వండుతున్నాను కూర. ఇది తొక్కలు తీసి కుక్కర్లో పెట్టి 3 విజిల్ రానిచ్చాను. ఇందులో చిన్న ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టి 3 విజిల్ రానిచ్చాను. ఇందులో 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొంచెం అల్లం, ఎల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, 2 యాలకులు వేసాను. ఇది మిక్సీ పట్టుకోవాలి. కొంచెం 4 ఎండుమిరపకాయలు, 4 జీడిపప్పులు వేసాను. ఇందులో ఈ నానబెట్టాను. ఇది మిక్సీ పట్టుకోవాలి. తగినంత కారం, పసుపు వేసుకోవాలి. ఆఖరిలో దించుకునే ముందు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు కోసి చూపిస్తాను, కూర వండే విధానం చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇలాగ ముక్కలు కోసుకున్నాను. బేబీ కార్న్ ఇలా ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముద్ద చేసుకోవాలి. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. బాండీ పెట్టాను పొయ్యి మీద. ఇప్పుడు కొంచెం ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత ఇది కలపాలి. ఈ పేస్ట్ అలా కలుపుతూ ఉండాలి. కొంచెం ఆయిల్ పైకి తేలినంత వరకు కలుపుకోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం ఇది ఆయిల్ పైకి తేలాలి. తేలిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ కొంచెం నూనె తేలిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. తేలిన తర్వాత అప్పుడు ఇది బేబీ కార్న్ ఇది వేసుకోవాలి. కొంచెం మసాలా పొడి వేసుకోవాలి.
బేబీ కార్న్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఇందులో వేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అవి చూసుకోవాలి. చూసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయ్యింది. మూత తీసి చూస్తున్నాను. ఇది ఇలా ఆయిల్ పైకి తేలాలి. తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం ఉంచుకొని అంతే కట్టేసుకోవడమే. బేబీ కార్న్ కూర రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చూడండి ఎలాగుందో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ మరి.